వచ్చిందా కిరణ్ టీఎస్ బయాలజికల్ ఐసిఎంఆర్ ఏందో ఇక్కడ ఆఫీస్ బయాలజికల్ కంట్రోల్ యూనిట్ అంట. అఖిల భారత చీడపీడల జీవ నియంత్రణ సంస్థ. ఓకే, అఖిల భారత చీడపీడల నియంత్రణ సంస్థ అంటండి. ఎన్నెన్ని ఉన్నాయి మీ అమ్మ మొక్కలు వస్తే ఏవో ఒకసారి ఇవన్నీ ఏవో పనికొచ్చి ఉంటాయి. ఎక్కువ పెడతారు తెలిసిందే వాడతా తెలియదు. వీళ్ళకి ఎంతో కొంత సేల్ ఉంటుంది. హాస్పిటల్ ఎవరు వాడతాడో కూడా వాడతాడు. ఇప్పుడు వాడతానికి అది కూడా ఇవన్నీ కూడా ఎవడో వాడతారు. వాళ్ళని ఇంత పెద్ద పెట్టుకొని ఏం చెప్తారులే. వాడతారంటే ఎప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఉండాలి వీళ్ళందరూ ఉన్నారు. అంటే వీళ్ళని అలా ఏంటది నేల హార్టికల్చర్ ఎక్కడ ఉంది? హార్టికల్చర్ ఆయన అడుగుతా ఏందో లోపల అడుగుదాం. సాయిల్ హెల్త్ మొక్కజొన్న రైసు ప్లస్ ఈ భూమి నేల నేల ఆరోగ్యం చేస్తారు. తెచ్చుకుంటే మనం సాయిల్ పోస్తారా అనేది వీళ్ళు చేసిస్తారా మనకు చెప్తారంటే ఏదో 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటాం. నామ మాత్రం ఇక ఇదేదో ఉంది. ఇక అన్నింటిలో కార్లు ఉన్నాయని చూస్తాను మేము. బిల్డింగ్ పడిపోయింది అలా వ్యవసాయ వేడుగా డిజిటల్ సాంకేతిక వ్యవసాయ కేంద్రం డిజిటల్ అగ్రికల్చర్ పిఎస్టీ ప్రొఫెసర్ జయశంకర్ అకాడమీ. ఏందో అలా కట్టారు. ఏందో అది అట్లా కట్టి ఇట్లా కట్టి సూపర్ వెదర్ అండి. అందుకే ఈ మూసినది పక్కేప్పుడు మొత్తం అందుకే కొన్న తినాలి. ఇదేందో ఎరువులు ఇదేందో బిల్డింగ్ ఆఫీస్ బంద్గా ఏంది ట్రాన్స్పోర్ట్ వర్క్ షాప్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ. ఇది ఐసిఎం మాది అల్లింది ఒకటే పూల పరిశోధన సంస్థ. ఇందులో ఉంటుంది ఫ్లవర్ ఇచ్చాక మరి ఇప్పుడు ఎక్కడ మనం వేడిది హార్టికల్చర్ ఎక్కడ ఉన్నాం చూసుకుంటాం. కూరగాయ మొక్కలు వాళ్ళని అడగొద్దు. ఎవరిని అడుగుదాం పదా అడుగుదామని మా కాలు అడుగుతూ ఉంటారు. మరి ఎవరిని అడిగితేనే తెలుస్తుంది. మరి మనకేం తెలుస్తుంది? ఇక్కడ ఉండలేం తిరుబాబు. మీకు అనిపిస్తుంది అట్లా ఇటువంటి ఏరియాలో ఉండలేం. మనుషులేని దగ్గర ఉండలేం. మీకు అనిపిస్తుంది అలా ఉండొచ్చు అని, కానీ ఉండలేం. ఎందుకది అంతే. గెస్ట్ హౌస్కి పనికొస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది కూడా మామిడిపల్లి అది ఒక 4-5 సంవత్సరాల డెవలప్మెంట్కి అప్పటి వరకు గెస్ట్ హౌస్కి పనికొస్తుంది. సండే పోయి దావత్ చేయాలి. దాంట్లోకి వెళ్ళాం మనం. ఇంట్లోకి ఇది కూడా కదా అది వీళ్ళంతా ఎవరన్నా సైంటిస్ట్లే వీళ్ళంతా. అవి అక్కడ అడుగుతారండి సెక్యూరిటీ. వరి పరిశోధన సంస్థ అనేది ఏదంటే అక్కడ అడిగితే తెలుస్తుంది కదా. ఇలా ఇందులో అడుగుదామా? ఇందులో మనం జీవ ఎరువుల ప్రయోగశాల మొత్తం ఫెర్టిలైజర్స్ టెస్టింగ్స్ తొక్క తోటకూర. అందుకే ఎవడు చూడు ఇక్కడ ఇల్లు కావాలని తిరుగుతారు. నాకు అంతేనా? అదే అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ప్రొఫెసర్ జయశంకర్ అనేది కూడా. అది ఆయన అడుగుందా ఏమో కూరగాయ మొక్కలకు సంబంధించిన హార్టికల్చర్ ఎక్కడ ఉందా అమ్మా? అమ్మ కాదు హార్టికల్చర్ కూరగాయలకు వీటికి సంబంధించి ఉంటాయి కదా.
విత్తనాలు కూరగాయలు వెజిటేబుల్స్. వెజిటబుల్స్ సంబంధించిన విత్తనాలు అవి ఉంటాయి కదా, హార్టికల్చర్ కూరగాయలకు సంబంధించి ఉంటాయి కదా, ఈ ఫ్లోరికల్చర్ పూల మొక్కలు పువ్వు మన కూరగాయలకు సంబంధించి ముందర కోత కళ్ళం వస్తుంది, కళ్ళంలో ఈ ఆతల పండు రాజు ఉంటుంది, బోర్డు ఉంటుంది, ఏముంటుంది? వరి విత్తనాలు కాదు, కూరగాయలు అది వెజిటేబుల్స్. వడ్లే అమ్ముతారు. ఈ కూరగాయ విత్తనాలా? కూరగాయ విత్తనాలు. కూరగాయ విత్తనాలు వచ్చాయి. అది ఆఫీసులు వేస్తారు, అక్కడ పోయింది. ఎక్కడుంది? అరంగాలు ఉందా? అరంగాలు పోయింది, ఆడ దొరికితే ఇది ఇది ఎక్కడ అరంగాలు? తెచ్చని లేచిపోయి అక్కడ పడ్డది, భూమి పడబడ్డది, అక్కడ అమ్ముతారు కూరగాయలు అన్నీ. ఆడ మన సెంటర్ దవాఖాన వస్తారు ఒకటి, సెంటర్ దవాఖాన కాడికి ఇక్కడ మంత్రి ఏం చేయాలంటే ఇక్కడ గేట్ ఉంటుంది, గీతకే పోతుంటే ఏ మొన్న మాడిపళ్ళం రాదా? దగ్గర రంగాల దగ్గర వస్తుంది, లోపల పరద కూడా ఉంటుంది, అక్కడ పోవాలి. అది చూస్తారు, అందులో ఉంది ముందు చెప్పినట్టు. అదే అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల ఉంది నువ్వు చెప్పింది. లోపల పోతే అదే మాకు వచ్చిన యూనివర్సిటీ కత్తెర కూడా వస్తుంది, అడవిలోకి పెద్ద అడవి, అడవికి పక్కన పోవాలి. పోతుంటే బిల్డింగ్లు కనబడతాయి. అది టాటా టవర్లు ఉన్నాయి కదా, అన్ని టాటా బిల్డింగ్లు ఉన్నాయి పెద్ద. ఆడ దొరుకుతా చూడు, ఇది లేచిపోయింది, ఇచ్చింది లేచిపోయింది, సంవత్సరం అయిపోయింది, భూమి పడబడ్డది. కాన్స్టిట్యూషన్కి వచ్చింది, ఏం చేస్తారు, వేరే వాళ్ళకి ఇచ్చి ఉంచారు. అంబర్ కట్టారు మొక్కజొన్న లేచిపోయింది. అక్కడ దొరికితే మీరు 7 కిలో వచ్చింది సార్, అరంగం నుంచి వచ్చినాం, మాకు తెలియదు కదా ఇక్కడ ఉందేమని ఇక్కడ వచ్చాం. ఇక్కడ అనుకున్నారేమో. అవునవును, అదే సార్. సార్ ఆయనకు వినబడతలేదు అసలు, ఆయన నువ్వు దూరంగా అడుగుతున్నావు, అందుకే ఆయన దగ్గరకు వస్తుంది. దగ్గర ఆయనకు వినబడతలేదు. ఇవన్నీ ఆపదలు పనికి వచ్చాయని కూడా అసలు ప్రాబ్లం లేదు. ఇన్ని లక్షల జీతాలు ఇచ్చి ఇలా ఎందుకు పెడతారు చెప్పి పండేది. అదే నేను అన్నట్టు ఇలా లక్షల జీతాలు ఇచ్చి ఎందుకు పెడతారు చెప్పి.